న్యూస్. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను L1, L2, L3 కేటగిరీలుగా విభజించి ప్రస్తుతం L1 కేటగిరీలో ఉన్న వారి ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. మొత్తం 4 విడతల్లో 5 లక్షల ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొత్తం 4 విడతల్లో 5 లక్షల ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొదటి 2, 4 విడతలు మినహా మిగిలిన 3వ విడత బిల్లులు చెల్లింపుల్లో ఈ మార్పులు చేసింది. ఈ విడతలో బిల్లులను వీపీ జీరాంజీ పథకాన్ని అనుసంధానం చేశారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి ఆ వేతనం డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. పునాది వరకు పూర్తి చేస్తే 1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో 1 లక్ష, స్లాబ్ వేసిన తర్వాత 1.40 లక్షలు, పని పూర్తయిన తర్వాత 1 లక్ష చొప్పున మొత్తం 4.40 లక్షలు చెల్లించనున్నారు. అయితే 3వ దశలో స్లాబ్ వేసిన తర్వాత ఉపాధి హామీ కింద రోజుకి 307 చొప్పున 90 రోజులకు 27,630 చెల్లించనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద బాత్రూమ్ నిర్మించుకుంటే 12,000, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద మరో 21,000 చొప్పున మొత్తం 60,000ను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు. అయితే గత 2 ఏళ్లుగా ఉపాధి హామీలో కొత్తగా జాబ్ కార్డుల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారిలో చాలా మంది జాబ్ కార్డులు లేని వారు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీరు ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ఉపాధి జాబ్ కార్డులు జారీ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. అర్హుల పరిశీలన అనంతరం జాబితాను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వీరిలో కొందరికి ఇప్పటికే నూతన జాబ్ కార్డులు మంజూరయ్యాయి. త్వరలోనే మిగిలిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఎన్నికలు రాబోతుండటంతో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో ఉద్యోగులకు భారీ వరం ప్రకటించింది. 4% టీఏ ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రబాబు భట్టాచార్య తాత్కాలిక బడ్జెట్ తో ఉద్యోగుల డిఏను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఎన్నికలు రాబోతుండటంతో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ఉద్యోగులకు భారీ వరం ప్రకటించింది. 4% డిఏ ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రబాబు భట్టాచార్య తాత్కాలిక బడ్జెట్ లో ఉద్యోగులకు డిఏను ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఫిబ్రవరి 5వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4.06 లక్షల కోట్ల తాత్కాలిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో పాటు ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు 1000 భత్యం ప్రకటించింది. ఇక బడ్జెట్ లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించింది. 21 నుంచి 40 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే వరకు లేదా 5 ఏళ్ల వరకు నెలకు 1,500 ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్ లో హామీ ఇచ్చింది. దీనికి బంగ్లా యువ సాథి అని పథకానికి పేరు పెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆగస్టు 15వ తేదీన నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 5 డిఏలు పెండింగ్ లో ఉండటంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇంకా వేతన సవరణ కమిటీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో జనవరి, జూలై నెలకు సంబంధించి 2 డిఏలు ప్రకటించే విషయం తెలిసిందే. ఇప్పటికే జూలై డిఏ ప్రకటించగా తాజాగా జనవరి 2026 నెలకు సంబంధించిన డిఏను ప్రభుత్వం ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులకు కరువు భత్యం 1.621% పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. డిఏ పెంపుతో దాదాపు 43,000 మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో దాదాపు 43,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారందరికీ లబ్ధి కలగనుంది. గతేడాది జూలైలో ఖరారు చేసిన ప్రకారం డిఏ 17.651% ఉండగా తాజాగా సవరించిన డిఏ ప్రకారం 1.621% పెంచడంతో మొత్తం డిఏ 19.272% చేరుకుంది. ప్రకటించిన డిఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ నెల వేతనంతో పెరిగిన డిఏ బకాయిలు అందుతాయి. ప్రభుత్వం ప్రకటించిన డిఏతో ఉద్యోగుల కుటుంబ
కుటుంబాల్లో ఆనందం విరుస్తోంది. ఇక విద్యుత్ ఉద్యోగులకు సరే కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం డిఏ ప్రకటించలేదు. దసరా సమయంలో ప్రకటించాల్సిన జూలై నెలకు సంబంధించిన డిఏను సంక్రాంతి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. టీచర్లు ఉద్యోగులకు సంబంధించి డిఏలు ఇప్పటి వరకు 5 పెండింగ్ లో ఉన్నాయి. ఇక వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు పిఆర్సీ ప్రభుత్వం బకాయి పడింది. విద్యుత్ ఉద్యోగులకు అన్ని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇతర ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా 259.36 కోట్లను విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా 259.36 కోట్లను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో ఇన్ని రోజులుగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. పంచాయతీల పదవీ కాలం పూర్తి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల ఆగిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడి గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామంటే ఖజానా ఖాళీగా ఉండటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తొలి విడత నిధులు రిలీజ్ కావడంతో భారీ ఊరట కలిగింది. పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడం, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడంతో ఈ నిధులను విడుదల చేసింది. అయితే 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 3,000 కోట్ల వరకు తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా మొదటి విడతలో భాగంగా ఈ 259.36 కోట్లను విడుదల చేసింది. బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. రోజు రోజుకి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ట్రంప్ ప్రకటనలు గోల్డ్ రేట్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పసిడి ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులకు ఊట చెందుతున్నారు. గోల్డ్ రేట్లలో మళ్లీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్, కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత పసిడి ధరలు దిగొస్తున్నాయి. ఒకేసారి ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మందికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీటిల్లోకి పెట్టుబడుల ప్రవాహం కూడా కొనసాగుతుంది. మరోసారి బంగారం ధరలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గోల్డ్ రేట్ స్వల్పంగా తగ్గింది. ఇవాళ దేశంలోని వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 1,54,410 వద్ద కొనసాగుతుండగా నిన్న ఈ ధర 1,54,420 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల రేటు 1,41,540 వద్ద కొనసాగుతుండగా గురువారం 1,41,550గా ఉంది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర 2,99,900 వద్ద కొనసాగుతుంది. నిన్న 3 లక్షలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ సిల్వర్ రేట్ 2,99,900 వద్ద కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల కార్మిక క్షేత్రం బ్రహ్మరథం పట్టేది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడుగడుగున అభిమానం వెల్లువెత్తింది. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన 1వ వార్డ్ జ్యోతినగర్ కాలనీ నుంచి ప్రచారం ప్రారంభించిన కేటీఆర్ నేలపై కూర్చొని స్థానిక మహిళలతో ముచ్చటించారు. వారు చెప్పిన మాటలు, సమస్యలు ఓపికగా విని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం వచ్చిందా, మహిళలకు 2,500 ఇచ్చినాయా అని కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం వచ్చిందా, మహిళలకు 2,500 వచ్చినాయా, అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇచ్చిండ్రా, రైతు భరోసా ఏసిండ్రా అని అడిగారు. తన మీద కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట కదా అమ్మా అంటూ అడగగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆడబిడ్డలంతా ఒక్కసారిగా కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. తాము కారు గుర్తుకే ఓటేస్తామంటూ బీఆర్ఎస్ కు జై కొట్టారు. అనంతరం నేతన్నలు, మహిళలు వెంట రాగా కేటీఆర్ వారితో కలిసి ముందుకు సాగారు. ఇంటి నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కేటీఆర్ తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. అందరి యోగక్షేమాలు అడుగుతూనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేయకపోవటం వల్ల కలిగే ఇబ్బందులు, బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ కేటీఆర్ ముందుకు కదిలారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నేతన్నల సంక్షేమానికి తీసుకున్న చర్యలు, 2 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభం వంటి అంశాలను కళ్లకు కట్టినట్టుగా వివరించారు. ఒకటే ఒక్కటి చెప్తారేమన్నంటే ఫ్రీ బస్సు పెట్టాం. సరే పెట్టిన ఫ్రీ బస్ కరెక్టే. ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు, మగవాళ్ళకు డబుల్ టికెట్. అదేం ఫ్రీ బస్సు నాకు తెలియక అడుగుతా. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటారు. భార్యకు ఫ్రీ అట, భర్తకు డబుల్ టికెట్ అట. ఇక దానికి ఫ్రీ ఎట్లయితుంది అది? ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, స్కూల్కి పోయే పిల్లలు, వాళ్ళకి 25% పెంచారు. ఏంటిది? బస్ పాస్. మరి ఫ్రీ ఎట్లయితుంది? అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి.
ఇవాళ మన ప్రభుత్వం లేదు నిజానికి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, ఒకసారి మోసం ఎవరైనా చేస్తే మనకు అది ఒకసారి ఎవరైనా మోసం చేసిరనుకో మనం వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు, మోసం చేసినందుకు తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతుల్లో మోసపోయినాం అనుకో, సేమ్ మనిషి సేమ్ డైలాగులు సేమ్ కథలు మళ్ళీ మోసపోయినాం అనుకో, ఈసారి మన తప్పు అవుతుంది. గిన్ని అబద్ధాలు చెప్పి రైతు బంధు 10,000 ఉంటే 15,000 చేస్తామని, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఉంటే మరి మీకు తులం బంగారం ఇస్తామని, అట్లాగే మీకు 2,500 ఇస్తామని, 4,000 పెంచుతామని, అన్ని చేస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కి నేను మీరు చూసారు కేసీఆర్ గారిని ఎట్లా తిడుతున్నాడు. కేసీఆర్ తిట్టే అవసరం ఏమున్నది? నీ చేతిలో కుర్చీ ఉన్నది, నీ చేతిలో అధికారం ఉన్నది. చేయగలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుచుకో. నిజంగానే ఆడపిల్లలకు మంచిగా తులం బంగారం మేము వద్దంటున్నావా? నెలకు 2,500 నేను వద్దంటున్నానా? మంచిగా రైతులకు 15,000 వద్దంటున్నానా? మీరు ఏమేమి చెప్పినో స్కూటీలు ఇస్తాన్నారు చదువుకునే పిల్లలకు. చదువుతున్నావు చెల్లెను? అయిపోయిందని చదువుకుంటే లేదు ఒకసారి చేయలేవట్టు. అగో అక్కడ వెనకాల చిన్న చెల్లింది, ఆమెకు స్కూటీ వస్తుందని ఆశపడ్డోళ్ళు ఉన్నారు. వచ్చింది మరి స్కూటీ లేదు, కానీ లూటీ మాత్రం జోరుగా నడుస్తుంది. ఢిల్లీకి సంచులు మోసుడు లొల్లి పెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2-2.5 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతినగర్లో గాని, చంద్రంపేటలో గాని, రగుడులో గాని భూముల ధరలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లయినాయి. భూముల మీద బతికేటోళ్ళు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకు ఆ రోజు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లున్నది. రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, తెలిసిందా మీకు? రేవంత్ రెడ్డి పగబట్టిడు, ఇక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లానే తీసేస్తాడు. మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే, ఇడికెళ్ళి కలెక్టర్ను పంపించేస్తే, ఇడికెళ్ళి ఎస్పీని, జిల్లా అధికారులు అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటుంది? నేను కార్లో రైలు పోతా, కరీంనగర్ పోతా, ఆడ మీటింగ్ ఉంటే పోతా, నమస్తే పెడతా వస్తా. నష్టం ఎవలకు? మీకు, పెన్షన్దారులకు, బీడీ కార్మికురాళ్లకు, ఆడపిల్లలకు, అవస్థలు ఉన్నోళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా? మరి నా మీద కోపంతో జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచిగా చేయడం మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ తమ ప్రభుత్వ అవినీతిని కప్పించుకోవడానికి కేసీఆర్ పై ఆయన వ్యక్తిత్వం మీద రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడి అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడకండి అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది మన వార్డుల్లో మౌలిక వసతుల మీద, రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ఇంటింటికి అందాల్సిన పథకాల మీద అని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇవాళ తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతుంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్. ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకొని పడావుబడ్డ తెలంగాణను ప్రగతి బాటలు నడిపించిన మహోన్నత శిల్పి కేసీఆర్. ఆయన ఎప్పుడూ బిరుదుల కోసం పాకులాడలేదు, సన్మానాల కోసం తప్పించలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సన్మానం, సత్కారం. ఉద్యమ సారథిగా 14 ఏళ్లు చారిత్రాత్మక పోరాటం చేసిన తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ పల్లె పల్లెను పచ్చగా చేసిన ఆయన గుండె చప్పుడు అనుక్షణం తెలంగాణనే అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కానీ నేడు అధికారం చేతిలో ఉందనే అహంకారంతో తన వైఫల్యాలను, తన ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు, తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడి. రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడకండి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది మన వార్డులలో మౌలిక వసతుల మీద, రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ఇంటింటికి అందాల్సిన పథకాల మీద. కానీ రేవంత్ రెడ్డి తెలివిగా తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడు. ఈ విషపు వల్ల మనం పడకూడదు. మన చర్చ, మన నిలదీత కేవలం ప్రజల కన్నీటి మీదనే ఉండాలి అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాని 6 గ్యారంటీల గురించి నిలదీయండి. ఆ నమ్మక ద్రోహం మీద యుద్ధంలా చర్చను మార్చండి. ఎరువుల కోసం క్యూ లైన్లో పడరాని పాట్లు పడిన అన్నదాతల ఆవేదన గురించి, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కొరల్లో చిక్కుకున్న రైతన్నల కష్టాల గురించి అడగండి. ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల మానసిక ఘర్షణకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యత ఎవరిదని రేవంత్ రెడ్డిని గల్లాపట్టి అడగండి అని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ
దేవానందం, యాదగిరి యాదవ్, వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహగౌడ్లతో పాటు 500 మంది కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుల్లెట్ లాంటి మనిషి బుల్లెట్ లాగా పనిచేస్తాడు. బుల్లెట్ రాజు అంటే నర్సాపూర్ ప్రజలకు తెలుసు. మరి మా తమ్ముడు బుల్లెట్ రాజును 10వ వార్డు నుంచి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. మా నలుగురు బ్రదర్స్ 4 పిల్లర్లు ఉంటాయి ఈడ ఏడి జరా నలుగురు కూడా మీదే బాధ్యత మీ చేతిలో పెడుతున్నా. నా నలుగురు తమ్ముళ్ళు రిజర్వేషన్ కుదరలేదు, జర గట్టిగా చెయ్యింది, ఆశీర్వాదం ఇయ్యింది, నలుగురు కలిసి తమ్ముడిని గెలిపింది. ఇలా ఫోటో మంచిగా దిగిపోయి జరా మా నలుగురిని. ఇది ఇవాళటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24.